ఇద్దరం కలిసి మళ్ళీ వీడియోస్ తీస్తుంటే మీకు చూసే వాళ్ళకి ఎలా ఉందో మాకైతే తెలియదు కానీ మాకైతే ఫ్లాట్స్ అయితే ఈ టోరీ బుచ్ మిల్లర్ శాండిల్స్ ఇవైతే సూపర్ అన్ని అట్లా రీయూస్ సస్టైనబుల్ క్లోదింగ్ ఈ సమ్మర్కి ఎస్పెషల్లీ మేమైతే అండ్ మొత్తం మెస్సీగా తయారవుతారు కదా అనువన్ సుపి పడతా ఉంటుంది చూస్తున్నారా అది మా సుప్పి ఎన్నిసార్లు కింద పడుతుందో ఎన్ని చోట్ల దెబ్బలు తగిలించుకుంటుంది. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనువన్ సుప్పి. ఎన్ని రోజులు అయింది కదా ఇలా అని? చాలా రోజులైంది. సో యూకే వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ వెదర్ కూడా చాలా చాలా బాగుంది. ఇండియాలో ఎంత వేడిగా ఉందో ఇక్కడ ఆల్మోస్ట్ అంటే యాక్చువల్లీ ఇండియా కంటే హాఫ్ అనమాట టెంపరేచర్ వైజ్ 20-21 ఉంది. సో ఇట్స్ సూపర్ అనమాట, చాలా బాగుంది. చల్లగాలి, హాయిగా బ్యూటిఫుల్ వెదర్. 21 ఉంటే చాలా వేడిగా అనిపిస్తుంది, ఇంట్లో అసలు ఉండలేము. అండ్ కిడ్స్ ఈ 20s వెదర్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో ఇవాళ అయితే వీకెండ్ లో సర్ప్రైజింగ్ గా వెదర్ బాగుంది కాబట్టి బీచ్ కి వెళ్దాం అనుకుంటున్నా. సో మాకు ఒక ఫేవరెట్ బీచ్ ఉందన్నమాట, ఆ బీచ్ అయితే వెళ్తున్నాం. సో బేసిక్ గా మేము ఉండేది నార్దర్న్ ఐలాండ్ లో కదా, ఎటు వైపు ఒక 15-20 minutes డ్రైవ్ చేసినా మాకు ఒక బీచ్ వస్తుంది అనమాట. సో ఇవాళ మేమైతే ఒక 1 hour డ్రైవ్ చేసి ఒక బ్యూటిఫుల్ కార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు బీచ్ లోకి. ఆ బీచ్ కి అయితే వెళ్తున్నాం. సో ఈ రోజు అయితే మేము బీచ్ లో ఎలా ఎంజాయ్ చేస్తాము అండ్ మా డ్రైవ్ అంతా అండ్ ఆ బ్యూటిఫుల్ వ్యూస్ అన్ని చాలా బాగుంటాయి. ఆ కోస్ట్ లైన్ అంతా చాలా అమేజింగ్ ఉంటది అనమాట. సో మేము ఇంతవరకు నార్దర్న్ ఐలాండ్ లో ఉంటూ వీ హావ్ నెవర్ షోన్ యూ గైస్ ఇక్కడ వ్యూస్, ఇక్కడ హిల్స్, మౌంటైన్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో మేమైతే అవన్నీ క్యాప్చర్ చేయడానికి మేము ఛానల్ స్టార్ట్ చేసింది అక్టోబర్ లో, ఇట్స్ ఆల్ వింటర్ లో. సో ఇప్పుడు మంచి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి విల్ ఎక్స్ప్లోర్ ద బ్యూటీ ఆఫ్ నార్దర్న్ ఐలాండ్. మీకు కూడా అంతా షేర్ చేస్తుంటాం. సో నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో విల్ ట్రై టు డూ యాజ్ మెనీ వ్లాగ్స్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే సన్నీగా ఉన్నప్పుడల్లా మేము వీకెండ్స్ లో బయటికి వెళ్తూనే ఉంటాం. సో వెళ్ళినప్పుడల్లా విల్ ట్రై టు టేక్ యూ గైస్ అలాంగ్ యాజ్ వెల్. యా, సో ఇప్పుడైతే విల్ గెట్ స్టార్టెడ్ అండ్ మా అవుట్ఫిట్స్ అండ్ కిడ్స్ అవుట్ఫిట్స్ అండ్ మొత్తం మా బ్యూటిఫుల్ లొకేషన్స్, వ్యూస్, బీచ్ ఫన్ అంతా వెళ్ళిన తర్వాత షూట్ చేస్తాం. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే 45 minutes డ్రైవ్ తర్వాత కోస్టల్ రూట్ అయితే ఎంటర్ అయినాం అనమాట. సో విల్ షో యూ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి వ్యూస్ అండ్ మేము వెళ్ళే బీచ్ వే అంతా కూడా ట్రై టు షో. భరత్ కోఆపరేట్ చేసి మంచి వీడియో తీస్తే వస్తుంది. సో మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం గైస్. ఇదే మేము రావాలనుకున్న బీచ్ అనమాట. సో దీని పేరు అయితే డౌన్ హిల్ స్ట్రాండ్ ఆర్ డౌన్ హిల్ బీచ్. సో ఎవరైనా నార్దర్న్ ఐలాండ్ విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ బీచెస్ అయితే విజిట్ చేయండి. డౌన్ హిల్ స్ట్రాండ్ అండ్ పోర్ట్ స్టీవర్ట్ అని ఇంకొకటి ఉంటుంది. సో ఇవైతే బ్యూటిఫుల్ కొంచెం ఈ వైట్ శాండ్ ఉన్న స్ట్రాండ్స్ అనమాట ఇవి. సో ఈ వైట్ శాండ్ బీచెస్ అయితే చూడ్డానికి చాలా బాగుంటాయి. యాజ్ యూ కెన్ సీ బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ లైక్ వెరీ ఫ్లాట్ అండ్ సేఫ్ అనమాట. ఈ బీచెస్ అయితే ఫ్లాట్ బీచెస్ ఉంటాయి మోస్ట్లీ. అండ్ టైడ్ కూడా అట్లా ఉంటాయి, వేవ్స్ ఉంటాయి కానీ బట్ నాట్ హై టైడ్ లాగా ఉండదు. అండ్ హ్యాపీగా మనం కార్స్ అయితే డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో కిడ్స్తో వచ్చే వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. మేమైతే ఇక్కడ మంచిగా బార్బిక్యూ లాంటివి కూడా ప్లాన్ చేసుకుంటుంటాం అప్పుడప్పుడు. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ మైండ్లో ఉంటే మాత్రం సచ్ బీచెస్ ఆర్ పర్ఫెక్ట్. ఇట్లా కార్ మనకి హ్యాండీగా ఉంటే మన స్టఫ్ అంతా పెట్టుకోవడానికి అంతా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడో కార్ పార్క్ చేసుకొని మన ఈ లైక్ ఈ బీచ్ మ్యాట్స్, కిడ్స్ స్టఫ్ అన్నీ మోసుకొని నడుచుకుంటూ వెళ్ళడం అనేది ఒక టార్చర్ లాగా అనిపిస్తుంది మాకు, ఎస్పెషల్లీ ఈ కంఫర్ట్ అలవాటు అయిపోయి. సో మేమైతే మ్యాక్సిమం ఈ బీచెస్కి రావడానికి ట్రై చేస్తుంటాం అనమాట. సో యా, యాజ్ యూ కెన్ సీ ఆల్రెడీ చాలా కార్స్ వచ్చేసినాయి. పీపుల్ ఆర్ ఆల్ హ్యావింగ్ ఫన్. సో మేమైతే కార్స్ని లాస్ట్లో పార్క్ చేసుకున్నాం అనమాట. హ్యాపీగా మాకు ప్రైవేట్ స్పేస్ లాగా దొరికింది. సో యా, మేము వచ్చే టైంకి ఆల్మోస్ట్ లేట్ ఆఫ్టర్నూన్ అయిందనమాట. ఎలాగో నైట్ ఆల్మోస్ట్ 10 వరకు సన్లైట్ ఉంటుంది కాబట్టి పెద్ద ఆలోచించకుండా మేము హడావిడి పడకుండా మెల్లగా స్టార్ట్ అయ్యామన్నమాట. సో యా, ఈ వ్లాగ్ అయితే రా క్లిప్స్ అన్నీ అలానే పెట్టేస్తాం అనమాట. దెర్ విల్ నాట్ బీ మచ్ ఎడిటింగ్ అండ్ సచ్ డ్రామా అనమాట. సో తీసిన క్లిప్స్ని మ్యాక్సిమం అలానే పెట్టడానికి ట్రై చేస్తాము.
అండ్ మీరు కూడా మాతో పాటు బీచ్కి వచ్చిన ఫీల్ వస్తుందని అనుకుంటున్నాము. సో లెట్స్ గెట్ ద బీచ్ ఫన్ స్టార్టెడ్. హే గాయ్స్, ఎక్కడికి వచ్చినాం? We're at the beach. So basically, what we're wearing is these cute pink tops. I have my swimsuit underneath, but Ria has to change into hers. We're wearing hats that we're gonna take off soon. సో ఇప్పుడే రాగానే మేము వీళ్ళ అవుట్ఫిట్స్ అయితే చూపించేస్తున్నాం, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు 1 సెకండ్ కూడా ఈ అవుట్ఫిట్స్లో ఉండరు అండ్ మొత్తం మెస్సీగా తయారవుతారు కదా. ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారే. Yeah, we actually didn't know that we were gonna match. నైస్, బాగున్నాయి మీ ఇద్దరు అవుట్ఫిట్స్. సో మేము ఇలా కార్స్ పార్క్ చేసుకున్నాం. ఈ బ్యూటిఫుల్ వ్యూ ఉంది చూడండి. అసలు ఆ పైన Can I change? ముసండన్ టెంపుల్ అంటారు అనమాట దాన్ని. ఇఫ్ పాసిబుల్ అంచే టైం ఉంటే ముసండన్ పైకి వెళ్ళి చూపిద్దామా పైన నుంచి వ్యూస్. వీళ్ళు ఇక్కడ ఆడుకొని యాక్చువల్లీ మా కిడ్స్ ఏంటంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదనమాట పైన మొత్తం చాలా పైకి. యాక్చువల్లీ అక్కడికి మంచిగా నడుచుకుంటూ ఆ పాయింట్కి వెళ్ళొచ్చు, దాన్ని ముసండన్ టెంపుల్ అంటారు. సో అక్కడికి వెళ్తే మనకి కిందకి బీచ్ వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. విల్ ట్రై టు గో అండ్ షో. అన్నా ఎక్కడికి వచ్చామా? అన్న బీచ్కి వచ్చామా? Like the sand. No, Ria. Oh my God, it's a stream. స్ట్రీమ్ దగ్గరికి వెళ్ళండి. సో బిఫోర్ వీ గెట్ అ లిటిల్ మెస్సీ అవుట్ఫిట్స్ చూపిద్దామా అంశా? మేమైతే అంత మెస్సీ అవ్వము. నేనైతే జస్ట్ వాటర్ లో కాళ్ళు పెట్టి అటు ఇటు వాక్ చేయడం వరకే అనమాట. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్విమ్. సో నా అవుట్ఫిట్ అయితే ఇది ఐ థింక్ దిస్ ఇస్ ఫ్రమ్ పపాయ. సో ఇది ఒక బ్లూ స్కర్ట్, కొంచెం ఇట్లా స్ట్రెచీ మెటీరియల్ ఉన్న స్కర్ట్. సో బోత్ సైడ్స్ ఇట్లా స్లిట్స్ వచ్చాయన్నమాట. సో ఇట్స్ క్వైట్ కంఫీ. అండ్ దీనికైతే జస్ట్ ఒక చీజ్ కాటన్ వైట్ షర్ట్ షర్ట్ చేశాను. దాన్ని నేను స్ట్రైట్ గా వేసుకోకుండా కొంచెం ఇట్లా పైకి టైప్ లాగా చేశాను. స్టైలింగ్ వర్సెస్ వేరింగ్. సో అంతే. సో దీన్ని జస్ట్ ఇలా స్టైల్ చేసా. వెరీ సింపుల్. అండ్ శాండిల్స్ బాగున్నాయి. మై శాండిల్స్ ఆర్ ఫ్రమ్ రివర్ ఐలాండ్. సో ఈ శాండిల్స్ అయితే లాస్ట్ ఇయర్ ఎప్పుడో పర్చేస్ చేసాం. సో అన్ని అంతే, అన్ని ఎప్పుడెప్పుడు కొన్నామో కూడా గుర్తులేవు. సో అన్ని అలా రీయూస్ సస్టైనబుల్ క్లోదింగ్ ఈ సమ్మర్ కి ఎస్పెషల్లీ మేమైతే మోర్ సస్టైనబుల్ రీయూస్ క్లోత్స్ అన్ని అట్లా అనుకుంటున్నాము. విల్ సీ. యాక్చువల్లీ అన్షాది మంచి బీచ్ థీమ్ లో బ్లూ అండ్ వైట్ కలిసిపోయింది. వెరీ నైస్. అండ్ ఇయర్ రింగ్స్, సో ఈ డ్రాప్ ఇయర్ రింగ్స్, సిల్వర్ డ్రాప్ అయితే నెక్స్ట్ లో కొన్నాను అనమాట. లాస్ట్ టైం మీ రియా బర్త్డే అయ్యా అప్పుడంతా మేము ఈ లైక్ అవుట్ఫిట్స్ అవన్నీ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ ఆ డ్రెస్ కోసం కొనుక్కున్న ఇయర్ రింగ్స్. బట్ సిల్వర్ టోన్వి కాబట్టి దేని మీదకైనా బాగానే మ్యాచ్ అవుతాయి. సో నా అవుట్ఫిట్ ఎలా అనిపించినా కూడా ప్లీజ్ డూ లెట్ మీ నో గైస్. సుప్పి అయితే ఇప్పుడు వైబ్రెంట్ గ్రీన్ లో ఉంది. సుప్పి, సో ఎలా అనిపించింది గైస్ నా అవుట్ఫిట్ కలర్? నాకైతే ఈ కలర్ చాలా చాలా నచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ కొన్నాను అనమాట. బ్లూ వెనిలా అని ఒక బ్రాండ్ నుంచి తీసుకున్నా. ఇది ఒక స్ట్రెచీ మిడీ డ్రెస్ అనమాట. యూజువలీ నేను ఇట్లాంటి మెగా స్లీవ్స్ ఉన్న డ్రెస్ వేసుకోను, బట్ ఈ స్టైల్ ఆఫ్ స్లీవ్స్తో నాకు ఆర్మ్స్ బాగానే కవర్ అయినాయి. ఇది అలా లేలే సుప్పి, చాలా స్టైలిష్గా ఉంది. దీనికి ఇలా స్ట్రెచీ బ్యాంబూ స్టైల్ ఆఫ్ బెల్ట్ వస్తుంది. అండ్ డ్రెస్కి ఇలా సైడ్ స్లిట్స్ ఉన్నాయి. వెరీ వెరీ కంఫర్టబుల్ డ్రెస్. అండ్ ఇలా మంచి వీనెక్ వస్తుంది. వీనెక్ కాంప్లిమెంట్స్ మై బాడీ టైప్. అండ్ నా ఫ్లాట్స్ అయితే ఈ టోరీ బుచ్ మిల్లర్ శాండిల్స్. ఇవైతే సూపర్ సూపర్ కంఫర్టబుల్ ఉంటాయి. సో నేనైతే బాగా వేసుకుంటా సమ్మర్లో. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఏవో పెట్టుకున్నా. అండ్ నెక్లో ఒక స్నేక్ చైన్ వేసుకున్నా. అవి అయితే బీచ్కి వెళ్తున్నావు చైన్లు అవన్నీ ఎందుకు వేసుకోవద్దని చెప్పింది, బట్ మరీ నెక్ ఎంటీగా అనిపించి వేసుకున్నాను అనమాట. సో నా అవుట్ఫిట్ ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. హే అక్షు, ఎక్కడ్రా నువ్వు? నీ బాడీ ఎక్కడ్రా? నీ చేతులు ఎక్కడ్రా? సో ఇది గైస్ మా సెటప్. ఇక్కడ 2 కార్స్కి బూట్ ఓపెన్ చేసుకొని బూట్లో కూర్చున్నాం. అనుష కింద కూర్చుంది. ఇక్కడ ఒక బీచ్ చైర్ వేసుకున్నాం. ఇక్కడ కూర్చొని ఆర్నాకి స్ట్రాబెర్రీస్ తినిపిస్తున్నాం. అన్నా
ఏం తింటున్నావా అన్న? Strawberry. స్ట్రాబెర్రీ తింటున్నావా? శాండ్ ఆడుకుంటున్నావా? Yeah, I like to work hard. See that work hard. యూనికార్న్ దా? See the work hard like that. See beat. యూనికార్న్ బకెట్ తో ఆడుకుంటున్నావా శాండ్ తో? Yeah, I play. కాదు ఫింగర్స్ నలిగిపోయి ఆపకి వెళ్ళింది బాల్ అది. నా ఫింగర్స్ నలిగిపోయాయి. ఇది చూడండి గైస్ ఏం రాసిందో. అనువన్సుపి మా ఛానల్ సుపి. ఇక్కడ చూడండి గైస్, అనుష, బావ అండ్ వేర్ ఇస్ అక్షు గారు ముగ్గురు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. వీళ్ళు బీచ్ వాలీబాల్ కాకుండా బీచ్ ఫుట్బాల్ ఆడుతున్నారు. ఎంత బ్యూటిఫుల్ గా షైన్ అవుతుంది చూడండి సన్ కి. వేవ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. వావ్. I found a shell just now. It looks pretty cool. అవి అండ్ రియా అయితే షెల్స్ ఏరుకుంటున్నారు అనమాట. And they're mostly just for Ria, by the way, because she loves painting them. అన్న ఎక్కడున్నావా అన్న? బీచ్ లో ఉన్నావా? వావ్. అన్న నీకు భయం లేదా? వాటర్ అంటే భయం లేదా? Smash that subscribe button or else the spider will be on your bed tonight. And also don't forget to turn on the post notifications so you know which video is coming up next. థ్యాంక్ యూ అవి ఫర్ అవర్ అవుట్రో. మా అవుట్రో చెప్పినందుకు థ్యాంక్ యూ. Bye. I was sitting in the waves for like the past few minutes and I was knocked over and the water got in my eye. And then Anna's going mad even though she's cold. ఎంజాయ్ చేస్తున్నారా? Yeah. సో ఈ బీచ్ వేవ్స్ అండ్ ఈ బీచ్ సౌండ్ థెరప్యూటిక్ కదా. సో మీరు కూడా కాసేపు ఎంజాయ్ చేయండి. అలా రా క్లిప్స్ పెట్టేస్తాము. నేను మొత్తం తడిచిపోయాను. మొత్తం తడిచిపోయాను అనమాట వీళ్ళతో. బ్యూటిఫుల్ గైస్. ఆల్మోస్ట్ 6 అయిపోయింది టైమ్. బట్ లుక్ అట్ ద సన్. చాలా చాలా బాగుంది. వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఫన్. చూడండి సన్ రేస్. సన్సెట్ కాదు బేసిక్ గా. ఇంకా లుక్ అట్ ద బ్యూటిఫుల్ సన్ రేస్ షైనింగ్. ఏం చేస్తున్నా? స్విమ్మింగ్. ఆనా బీచ్ లో ఉన్నావా? ఎక్కడున్నావు? హాయ్ గైస్ చెప్పు. హాయ్ గైస్. స్విమ్ సూట్స్ కొనుక్కొని రావాలా బీచ్ కి? This didn't break. Look how beautiful it is.
కలెక్ట్ చేస్తున్నావా రియాను? చూడండి ట్రైన్ వెళ్తుంది దీనిలో నుంచి. సో బ్యూటిఫుల్ వ్యూ. సో యా మేమిద్దరం కలిసి మళ్ళీ వీడియోస్ తీస్తుంటే మీకు చూసే వాళ్ళకి ఎలా ఉందో మాకైతే తెలియదు, కానీ మాకైతే వీఆర్ సో హ్యాపీ. ఇండియాలో నేను వీడియోస్ చేశానే కానీ బట్ అంటే ప్రతి బిట్ లో ఐ వాజ్ లైక్ మిస్సింగ్ సుప్పి. అండ్ యా నేను కూడా యాక్చువల్లీ ఇక్కడ ఏవేవో వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ ఎందుకో అంత మూడ్ రాలే. సో లిక్కీ వచ్చినప్పుడు అయితే ఒక వ్లాగ్ చేసా అంచా. సో ఐ డోంట్ నో అది దీనికి ముందు వస్తుందో దీని తర్వాత వస్తుందో తెలీదు. సో విల్ సీ. వెనక చూడండి మళ్ళీ ట్రైన్ వెళ్తుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ వ్యూ. అంచా ఇటు తిప్పు. అదిగో ఇప్పుడు చూడండి అది కొండలోకి వెళ్తుంది. సో ఆ కేవ్ లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ట్రైన్. టు సీ ఇట్. యాక్చువల్లీ మేము సినిమాటిక్ లో ఉండడం వల్ల మొత్తం బ్లర్ అవుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్. యా గైస్. సో యాక్చువల్లీ అదేం సినిమా నువ్వే కావాలి దానిలో ఒక పిల్ల పడిపోతా ఉంటది చూస్తున్నారా? అది మా సుప్పి ఎన్నిసార్లు కింద పడుతుందో, ఎన్ని చోట్ల దెబ్బలు తగిలించుకుంటుంది, కాలు ఎన్నిసార్లు ఇరుగుతుంది, బట్ స్ప్రెయిన్ అవుతుంది. అట్లాంటివి చాలా జరుగుతుంటాయి అన్నమాట. చేసుకొని స్ప్రెయిన్ చేసుకుంటా ఉంటాయి. ఏదో ఒక సో మేము ఇరిగింది కూడా యాక్చువల్లీ 2 years బ్యాక్. ఒక చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. అవి కూడా వెరైటీ ప్లేస్లు ఇట్లా ఫుట్ కి మధ్యలో పైన అప్పర్ పార్ట్ లో అయిందనమాట. ఇక్కడైతే NHS ఎమర్జెన్సీకి వెళ్తే వాళ్ళు చాలా షాక్ అయినారు. ఏ యాంగిల్ లో పడ్డావు, ఎలా అయింది అని ఎక్స్రే చూపించి మరి ఈ స్పాట్ లో ఇరిగింది, ఎట్లా అయింది, ఎట్లా పడ్డావు, నీ యాంగిల్ ఎలా పెట్టావు అని వాళ్ళే నవ్వుకుంటూ అడిగారు అనమాట. సో యాక్చువల్లీ మేమైతే వీఆర్ సో లైక్ గ్రేట్ఫుల్ అండ్ వెరీ లక్కీ టు బి లివింగ్ ఇన్ నార్దర్న్ ఐలాండ్. ఎటు ట్రావెల్ చేసిన 15-20 minutes లో ఒక బీచ్ అయితే ఉంటది, మౌంటైన్స్ ఉంటాయి, వ్యూస్ అయితే చాలా అల్టిమేట్ ఉంటది. సో ఈ సమ్మర్ లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసి నార్దర్న్ ఐలాండ్ లో మంచి మంచి లొకేషన్స్, మస్ట్ సీ లొకేషన్స్ అన్ని మీతో కూడా షేర్ చేస్తాం. మేము ఎప్పుడు వెళ్తూనే ఉంటాము, బట్ ప్రతి ఇయర్ మళ్ళీ వెళ్ళినా బోర్ కొట్టాం అనమాట ఆ లొకేషన్స్ అన్ని. అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ ఎంతమంది చూసారు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, డూ లెట్ us know. చాలా గేమ్ ఆఫ్ థ్రోన్స్ లొకేషన్స్ ఉన్నాయి. ఇందులో గేమ్ ఆఫ్ థ్రోన్ షూటింగ్ లొకేషన్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లొకేషన్స్ మీరు చూస్తే డెఫినెట్లీ గేమ్ ఆఫ్ థ్రోన్ GOT ఫ్యాన్స్ ఉంటే వాళ్ళైతే రిలేట్ చేసుకుంటారు, లొకేషన్స్ ని ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై చేస్తారు అన్నమాట. సో ఆ GOT లొకేషన్స్ కూడా కొన్ని కవర్ చేస్తాము. మంచి వీకెండ్స్ లో సన్నీగా ఉన్న డేస్ అంతా విల్ ట్రై టు స్పెండ్ అవుట్ సైడ్ అనమాట. సో మీ అందరితో కూడా షేర్ చేస్తాము మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి. బేసిక్ గా రిపీట్ విజిట్స్ లేండి. రిపీట్ విజిట్స్ ఎవరో ఒకరు గెస్ట్ ఉంటూనే ఉంటారు. సో వాళ్ళందరినీ మేము ఈ ప్లేసెస్ అన్నిటికీ తీసుకెళ్తూ ఉంటాము. అండ్ మేము కూడా ఇక్కడ యాక్చువల్లీ సన్నీ ఉండడం అనేది ఇట్స్ లైక్ వెరీ రేర్ గైస్. సో అప్పుడప్పుడు మాత్రం మంచి సన్ చల్లగా ఉంటది. యాక్చువల్లీ బేసిక్ గా చల్లగా విండ్ ఉంటుంది. విండ్ అండ్ సమ్మర్ లో కూడా ఏమైతుంది అంటే మంచి డేస్ ఉంటాయి ఇట్లాంటి డేస్, కాకపోతే వీక్ డేస్ లో ఉంటాయి అనమాట. మేము వర్క్ చేస్తుంటాము. వీకెండ్స్ లో ఎప్పుడైనా వెళ్దాము అనుకుంటే ఆ రోజు వర్షం పడ్డము ఆర్ ఇదర్ వెరీ కోల్డ్ ఉండడము ఉంటది. అండ్ ఈసారి అయితే మేలోనే ఈ వెదర్ ఉండడం అనేది వీఆర్ ఫీలింగ్ రియలీ గ్లాడ్ అండ్ లక్కీ. సో యా దట్స్ ఇట్. సో మేమిద్దరం మళ్ళీ కలిసి వీడియోస్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంది. వాటర్ ఇట్లా వెనక్కి వెళ్ళిపోయినప్పుడు వాంగున్నాయి. శాండ్ బేసిక్ గా శాండ్ వాంగ్ ఉంది. వాటర్ ఎంత చిల్లింగ్ ఉందంటే అవును. యాక్చువల్లీ శాండ్ వాంగ్ ఉండడం వల్ల ఇక్కడ పర్వాలేదు అనిపిస్తుంది. కొంచెం లోపలికి వెళ్ళేసరికి యా గైస్ మీలో బీచ్ బ్రేక్స్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? సిటీ హాలిడే ఆర్ సిటీ బ్రేక్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి. నేనైతే ఫుల్లీ బీచ్ హాలిడేస్ ఆర్ బీచ్ బ్రేక్స్ టైప్ అనమాట. అసలు
వస్తున్నట్టు అనిపిస్తున్నాయి, దగ్గరికి రాగానే ఫ్లాట్ అయిపోతుంది. సన్ చూడండి ఎంత బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ డే. సో ఈ మొసండన్ టెంపుల్ అని ఆ పైన నుంచి వ్యూ అయితే అల్టిమేట్ ఉంటుంది, అసలు చాలా చాలా బాగుంటుంది. విల్ సి, మాకు టైం దొరికితే యాక్చువల్లీ ఆ పైకి కొంచెం నడచాలి. సో అక్కడికి వెళ్ళి విల్ ట్రై టు షో యూ. పైన నుంచి సీ వ్యూ చాలా చాలా బాగుంటుంది అసలు. హే అక్షు, ఎక్కడ్రా నువ్వు? నీ బాడీ ఎక్కడ్రా? నీ చేతులు ఎక్కడ్రా? ఏం చేస్తున్నాం మేము? కార్లో కూర్చొని బీచ్లో కార్లో కూర్చొని పులిహోర, వెజ్ పులావ్. మేము చాలా గుడ్. అసలు మీకు ఈ వీడియోలో మాలోని ఏమంటారు, ఈ వీడియోలో మాలోని బేసిక్ గా అయితే మేము అస్సలు ఈ టైప్ కాదు అసలు ఇంతవరకు. కాకపోతే ఈ ఏళ్లలో ఫస్ట్ టైం మేము ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చినాం. యాక్చువల్లీ ఈ బీచ్ దగ్గర ఏంటంటే మనం బయటకి వెళ్తే ఒక్కొక్కసారి ఈవినింగ్ టైమ్స్ మళ్ళీ లోపలికి రానియరు. అండ్ ఇక్కడ కొంచెం దూరం వెళ్ళాలి అండ్ ఫుల్ క్రౌడెడ్ ఉంటాయి. ఇట్లా మంచి సన్నీ డేస్ ఉంటాయి. సో వి థాట్ కిడ్స్ తో టార్చర్ ఎందుకులే అని చెప్పేసి నేను పులిహోర అండ్ అనుష వెజ్ పులావ్ చేసుకుని మంచిగా ప్యాక్ చేసుకుని వచ్చినాం. సో ఇక్కడ హ్యాపీగా రిలాక్స్డ్ గా. సో ఈ రోజు మాలోని మోస్ట్ డిసిప్లిన్డ్ వర్షన్స్ ఆఫ్ హనుమాన్ సిటీ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు చూసినా లేదా ఎప్పుడు బయట కాఫీ దాక్కుంటా తింటారు అనుకుంటారు కదా. చూడండి మేము ఇట్లా కూడా ఉంటాం అప్పుడు. సో గైస్, మేమైతే అస్సలు అడగట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోమని, అసలు రిమైండ్ చేయడమే మర్చిపోతున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మా ఛానల్. ఒకవేళ మీకు ఫస్ట్ టైం చూస్తుంటే మా ప్రీవియస్ వీడియోస్ అన్ని వెళ్ళి చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ మంచి కంటెంట్ ఉంటుంది మా ఛానల్లో. సో ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ అండ్ ఇఫ్ యూ రిలేట్ విత్ అవర్ కంటెంట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మా వీడియోస్ ఆల్రెడీ రెగ్యులర్గా చూస్తున్నా కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఇట్ వుడ్ మీన్ అ లాట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సబ్స్క్రైబ్. సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలా మంది సుపి అన్నట్టు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. యాక్చువల్లీ వీ అండర్స్టాండ్. ఎప్పుడైనా వీడియోస్ చూసేటప్పుడు మనం చాలాసార్లు మనం సబ్స్క్రైబ్ చేసుకున్నామా చేసుకోలేదా అని చెక్ చేసుకొని కూడా చెక్ చేసుకోము. విల్ నాట్ ఈవెన్ నోటీస్, రైట్? సో మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనుకోని చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ హియర్ గోస్ వన్ ట్రైన్. సో ఫైనలీ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసి ఎండలో అలసిపోయి వీ స్టార్టెడ్ బ్యాక్ హోమ్ అనమాట. ఈ బ్రైట్ సన్ అండ్ ఈ బ్రైట్ లైట్ చూసి టైం ఎంత అయింటుందో గెస్ చేయండి గైస్. యాక్చువల్లీ ఈ క్లిప్ తీసిన టైం అయితే ఆల్మోస్ట్ 9:30 అనమాట నైట్. సో మాకైతే యూజువలీ సమ్మర్స్లో ఆల్మోస్ట్ 11 వరకు కూడా సన్సెట్ అవ్వదు. అండ్ ఆ పర్టికులర్ డే అయితే ఆల్మోస్ట్ 10:50కి అనుకుంటా సన్సెట్ అయింది ఆ రోజు. అండ్ యాజ్ యూ కెన్ సీ ఇంకా చాలా కార్స్ అలానే ఉన్నాయి, ఎందుకంటే అస్సలు చల్లగా అవ్వలేదు. సో ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఇఫ్ యూ డిడ్ సో డూ లెట్ us know in the comments down below. అండ్ ఆల్సో అల్గోరిథం కోసం మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఆల్సో షేర్ దెమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ గైస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. We'll see you in another interesting video. Until then, bye.